మంత్రి తుమ్మల రుణమాఫీ అంశంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని గ్రీవెన్స్ సెల్స్ ను సంప్రదించి రుణమాఫీ పొందాలని మంత్రి తుమ్మల కోరారు. ఇక రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని, రైతుల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. రుణమాఫీ విషయంలో అర్హులెవరికీ అన్యాయం జరగకుండా తాము అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, దీనికి సహకరించాల్సిన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు మాత్రం దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. బీఆర్ఎస్ లీడర్లకు రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారి హాయంలో వదిలేసిన 9,000 కోట్ల లోన్లను మాఫీ చేయాలని సవాల్ విసిరారు. 2 లక్షల పైబడిన లోన్లు ఉన్న రైతుల బ్యాలెన్స్ అమౌంట్ బ్యాంకులకు చెల్లిస్తేనే మిగిలిన 2 లక్షలను మాఫీ చేస్తామనే విషయాన్ని ఇప్పటికే పత్రికలు, టీవీ ఛానళ్లు, సోషల్ మీడియా ద్వారా చేరవేశామని మంత్రి తెలిపారు. ఇక 2 లక్షల వరకు లోన్లు ఉన్న కొందరు రైతులకు పలు సాంకేతిక సమస్యల వల్ల మాఫీ వర్తించలేదని, అలాంటి వారి నుంచి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. ఈ విషయంలో రైతులకు సహాయం చేసేందుకు బ్యాంకులు, అగ్రికల్చర్ ఆఫీసులు కూడా నోడల్ ఆఫీసులను నియమించామని, వాళ్లను బాధితులు సంప్రదించాలని మంత్రి సూచించారు. ఇప్పటిదాకా 22 లక్షల మందికి రుణ విముక్తి, ఇప్పటి వరకు 2 లక్షల వరకు రుణాలు ఉన్న 22,37,848 మంది రైతుల ఖాతాలో 17.933 కోట్ల రుణమాఫీ నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇక మొదటి విడతలో జూలై 18న లక్షలోపు రుణాలున్న 11,50,193 మంది రైతులకు 6,098 కోట్లు, ఇక రెండో విడతలో జూలై 30న లక్ష నుంచి 1,50,000 వరకు రుణాలు ఉన్న 6,40,00,000 మంది రైతులకు 6,190 కోట్లు విడుదల చేశామన్నారు. ఇక మూడో విడతలో ఆగస్టు 15న 2 లక్షల లోపు రుణాలు ఉన్న 4,46,832 మంది రైతుల లోన్ అకౌంట్లలో 5,644 కోట్ల నిధులు జమ చేసినట్లు పేర్కొన్నారు.